మారు మనసు అంటే ఏంటండి అసలు? మారు మనసు అంటే ఒక మాట ఒక్కదానికి వివరణ చెప్పనా? ఒక బిడ్డకి వివాహం కుదిరిన తర్వాత, ఒక యవనస్తురాలకి వివాహం కుదిరిందండి. వివాహం కుదిరిన తర్వాత తన భర్తని ఎలాగా పోల్చుకుంటుంది? నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత తనకు ఏర్పరచిపెట్టిన ఆ వరుడిని ఆ బిడ్డ ఏమనుకుంటుంది? ఇతడే నా జీవితం, ఇతడి తప్ప నాకు వేరొక పురుషుడితో నాకు సంబంధం, నా ఆధారం ఇతనే, నా బలం ఇతనే, నా తోడు ఇతనే, నా యొక్క సహాయం ఇతనే, నా ధైర్యం ఇతడే. వింటున్నారా? అంటే అన్ని రకాలుగా ఆ నిశ్చితార్థం అయిన తర్వాత ఆ ఆడబిడ్డే కానీ ఆ పురుషుడే కానీ తనకు ఆ జతపరచబడుతున్న వ్యక్తితో ఏమైపోతాడు? ఈ బిడ్డే నా జీవితం అని ఒడంబడికి అయిపోతాడుగా. మారు మనసు పొందిన తర్వాత మన జీవితం ఎలాగ మారిపోవాలంటే, నా దేవుడు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నా దేవుడు తప్ప నాకు వేరే సహాయం లేదు, నా దేవుడు తప్ప నాకు వేరొక ఆధారం కూడా లేదండి. ఇంకో మాట చెప్పనా? నా దేవుడు తప్ప నాకు ప్రేమ పంచేవాడు, నన్ను పోషించేవాడు ఇంకా లేడు అన్న సమర్పణకు రావాలా. అది మారు మనసు అంటే.